వెల్కమ్ టు మై ఛానల్ చందు ట్రిప్స్ అండ్ కిచెన్. కట్టె పొంగలి అండ్ క్షీరాన్నం. సో డెలిషియస్ రెసిపీస్ ఇవి రెండు. రేషన్ బియ్యం 1 కప్ 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 50 గ్రాముల పెసరపప్పు సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు. వీడియోలో చూస్తున్నట్టుగా కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి. ఈ వేయించిన పెసరపప్పుని బియ్యంలో వేయాలి. ఇలా కలుపుకొని నైట్ అంతా నాననివ్వాలి. మార్నింగ్ చూస్తే ఇలా నానిపోయి ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఉడకబెట్టాలి. తగినన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టాలి. 4 విజిల్స్ తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం గిన్నెలోకి తీసుకోవాలి. మరో పొయ్యి మీద బెల్లం పాకం చేసుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి. ఏదైనా మట్టి ఉంటే వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని యాలకులు కూడా దంచి వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయ్యాక బాదం, కాజు ఇలా లైట్గా దంచుకోవాలి. నేను ఇక్కడ GRB నెయ్యి వేస్తున్నాను. కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెడీ చేసుకోవాలి. ఈ పరమాన్నంలో వేసి కలుపుకోవడమే. పరమాన్నం రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఎప్పుడు వెండి గిన్నెలోనే ప్రసాదం పెడతాను. అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, కొంచెం కాజు. నేను నెయ్యిలో పోపేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ గిన్నెలో సాల్ట్ వేసుకొని ఈ పోపు అంతా కలుపుకోవాలి. కట్టె పొంగలి పరమాన్నం రెడీ. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్.